మూర్ఖుడితో వాదించడం అంటే మన సమయాన్ని వృధా చేసుకోవడమే కదండీ! అంతేకాదు అలాంటి వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది ఈ వాదన వల్ల. అందుకే గాడిదకి వెనక నుండి, ఎద్దుకి ముందు నుంచి, మూర్ఖుడికి ఎటువైపు నుంచి కూడా వెళ్ళకూడదంట. ఇది కొందరు మనుషుల ప్రవర్తన గురించి చెప్పిన గొప్ప సత్యం అండి. గొప్ప హెచ్చరిక కూడా. గాడిద వెనక నుంచి వెళ్తే ఈడ్చి తంతుంది. ఎద్దు ముందు నుంచి వెళ్తే పొడుస్తుంది. అలాగే అలాగే మూర్ఖుడితో వాదించడం వల్ల నష్టపోయేది ఎవరు? మనమే కదా! ఎందుకంటే అవగాహన లేని అలాంటి వారు నిజాన్ని ఓ పట్టాన ఒప్పుకోరు. అదే మూర్ఖత్వం. గుర్తుంచుకోండి, ప్రతి వాదాన్ని, ప్రతి ఆర్గ్యుమెంట్‌ని మనం గెలవాల్సిన అవసరం లేదు. ఎక్కడ గెలవాలో అక్కడే గెలవాలి. మూర్ఖులతో వాదన ఏంటండి? అలాంటి వాళ్ళతో. వినరు, మొండితనం. ఏం చెప్పినా కూడా వాళ్ళు చెప్పేదే తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అంటారు కదా! అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండటం చాలా మంచిదండి. ఇంకా చెప్పాలంటే ఆ సమయంలో మౌనంగా ఉండటం చాలా మంచిది. మనకు మనశ్శాంతిగా కూడా ఉంటుంది. అవునా కాదా?